హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మొన్న రాత్రి జరిగిన అంటే తిరుమల తిరుపతిలో మొన్న రాత్రి జరిగిన ఘటనలో 6గురు చనిపోయారు. దాదాపుగా 52 మంది గాయాల పాలయ్యారు. ఎందుకనంటే హెవీ క్రౌడ్ అనేది రావడం వల్ల, అక్కడ పోలీసులు కంట్రోల్ చేయలేక వాళ్ళు చేతులెత్తేయడం వల్ల ఆ ఇబ్బంది జరిగింది. ఎవరైతే కింద పడిపోయారో అందులో 6గురైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 52 మందికి గాయాలయ్యాయి. అయితే నిన్న డిప్యూటీ సీఎం ప్రత్యేకించి వెళ్లి పరామర్శించి పోలీసులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, గాయపడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. తర్వాత ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని పోలీసు అధికారులకైతే చాలా బలమైన స్ట్రాంగ్ వార్నింగ్‌లు ఇవ్వడం జరిగింది. మీరు లా అండ్ ఆర్డర్‌ని కాపాడవలసిన వ్యక్తులు మీరే చేతులెత్తేత్తే ఎలా అని జెప్పి పోలీస్ అధికారులందరికీ కూడా ఎస్పీలు గాని, ఏఎస్పీలు గాని, ఏసీపీలు గాని, సీపీలు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మెయిన్‌గా బాధితులందరినీ పరామర్శించడం జరిగింది. ఇటువైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి ప్రత్యేకించి కూడా 52 మందికి కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చిందే కాక వాళ్ళకి ట్రీట్మెంట్ ఖర్చులు అంటే మెడికల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వమే భరించి ప్రత్యేకించి కూడా స్వామివారి దర్శనం అనేది ప్రత్యేక హోదాలో అంటే వీఐపీ కోటాలో ప్రత్యేకించి కూడా వాళ్ళని దర్శనం కింద వాళ్ళకి ఒక స్పెషల్ సమయం అనేది కేటాయించి ఏకంగా స్వామివారి దగ్గరకు తీసుకెళ్లి ఆ 52 మందికి కూడా దర్శనం చేయించడం జరిగింది. అంటే ప్రాణాలతో బయటపడ్డారని మనమైతే చెప్పుకోవచ్చు. ఆ ప్రాణాలతో బయటపడ్డ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ 52 మందికి కూడా మనిషికి ₹1,00,000 ప్రత్యేకించి కూడా స్వామివారి దర్శనం అనేది ప్రత్యక్ష దర్శనం అనేది చేయించడం జరిగింది. ప్రత్యేకించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టీటీడీ ఈవో కానీ, టీటీడీ చైర్మన్ గాని వీళ్ళందరూ కూడా అధికారులందరికీ గట్టి ఆదేశాలు ఇవ్వడంతో దగ్గరుండి మరి కూడా వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళకి దర్శనం చేయించడం జరిగింది. అయితే చనిపోయిన 6గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా ₹25,00,000 రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ ఘటనలో ఇక్కడ ఎవరిది తప్పని మనమైతే నిందించలేము. కానీ పోలీసులు కొంత జాగ్రత్తగా ఉండి ఇంకొంచెం శ్రద్ధగా పనిచేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ తప్పిదం జరిగేది కాదు అనేటట్టు చాలా మంది అయితే ఆరోపించడం జరుగుతుంది. కానీ అక్కడ ఏం జరిగింది అనేటట్టు మెయిన్‌గా అక్కడ ఎవరైతే బలైపోయిన భక్తులున్నారో వాళ్ళు కానీ, మెయిన్‌గా పోలీసులు ఎవరైతే ఉన్నారో, అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ జరిగిన ఘటన సందర్భంలో మెయిన్‌గా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గాని, మెయిన్‌గా రాష్ట్ర ప్రభుత్వ నాయకులు అంటే సీఎం గారు గాని, డిప్యూటీ సీఎం గారు గాని, మంత్రులు గాని వాళ్ళెవరూ లేరు. వాళ్ళందరూ కూడా విశాఖలోని మోడీ పర్యటనలో ఉండడం అయితే జరిగింది. ఆ పర్యటనలో ఉండగా ఇదైతే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ నెక్స్ట్ డేనే ఆ ఘటన మీద పూర్తి రివ్యూ చేసుకొని అధికారులకైతే గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం ప్రత్యేకించి కూడా డిప్యూటీ సీఎం గారు, ఈవైపు సీఎం గారు ఇద్దరూ వెళ్లి పరామర్శించడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ అధికారులందరికీ కూడా గట్టిగా వార్నింగ్‌లు ఇవ్వడం జరిగింది. మిగిలిన 52 మంది భక్తులు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పి, ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పి వాళ్ళకి ప్రత్యేక దర్శనాలనేవి కల్పించడం అయితే జరిగింది.